ప్రభు పేరిట మీ అందరికీ ప్రైజ్లో వందనాలండి. ఇప్పుడు నేను యూట్యూబ్లో కనబడటానికి గల కారణాలు ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారంగానే నేను యూట్యూబ్లో కనబడాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉంటుందో అది దేవునికి తెలిసిన మాట. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టాలెంట్, అంటే ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విషయం, కొత్త విషయాలు దేవుని గురించి మనం తెలుసుకోగలం. అంటే దేవుని జ్ఞానము మనిషినికి వచ్చినప్పుడే ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోగలం. అదే కదా, అందుకని ఇప్పుడు నాలో ఒక టాలెంట్ ఉన్నట్టుగా ఇంకో సేవకుల్లో ఇంకో టాలెంట్ ఉంటుంది, ఇంకో సేవకుల్లో ఇంకో టాలెంట్ ఉంటుంది. అలాగే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్. అంటే ఆ మాటలన్నీ వృధాగా పోనీయద్దనే ఒక చిన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. మరి ఎందుకంటే నేను సేవలో వెళ్తున్న అనేక స్థలాలే కావచ్చు, ఎక్కడికైనా ఊర్లో ఎటైనా ఊర్లకే కానీ ఎటైనా వెళ్తే నన్ను చాలామంది అడిగే ప్రశ్న, అది నాకు ఎంతగానో ఒకప్పుడు బాధాకరంగా అనిపించేది, కానీ ఇప్పుడు సంతోషంగా వారికి నేను సమాధానం ఇవ్వగలను. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు నన్ను ఎప్పుడైతే ఎన్నుకున్నారో అప్పటి నుండి వారి ఈ ప్రశ్నకి సమాధానం నేను ఇవ్వగలుగుతున్నాను. దాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నానండి. అయితే చాలామందిలో కలిగే ప్రశ్న ఏమిటంటే, ఫ్యామిలీ అంటే మీరు ఇలా ఉండడానికి కారణాలు ఏంటి అని ఒక చిన్న ప్రశ్న మా లాంటి వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి చాలా సందర్భాల్లో. అయితే అలా అడుగుతూ ఉంటారు, ఫ్యామిలీ అంటే వంశపారపర్యంగా ఇలా ఉన్నారా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్సా, లేదా మీ పెద్దవాళ్ళు ఎవరైనా చేసిన తప్ప అనే ఒక ప్రశ్న మాలాంటి వాళ్ళకే కావచ్చు చాలామందికి ఎదురవుతూ ఉంటుంది. అయితే ఆ ప్రశ్నకి సమాధానం నేను ఇవ్వగలుగుతున్నానంటే అదంతా దేవుని కృప అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుణ్ణి ఎరగనప్పుడు, దేవునితో నడవనప్పుడు ఆ ప్రశ్న నేను సమాధానం ఇవ్వలేకపోయాను. అంటే నేను కూడా వాళ్ళలాగే అనుకున్నాను. అంటే ఎవరైనా చేసిన తప్పు వల్ల నేను ఇలా ఉన్నా కావచ్చు, మా పెద్దవాళ్ళు ఎవరైనా చేసిన పొరపాట్ల వల్ల కావచ్చు, పాపాల వల్ల కావచ్చు, తప్పుల వల్ల కావచ్చు అనే ఒక భావనతో నేను ఉన్నాను అప్పుడు. కానీ ఇవేవి కాదు. కానీ దానికి సమాధానము మనం చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. దేవుడు ఎంతో చక్కటి మాటలు అక్కడ చూపెడుతున్నాడో. ఎందుకంటే ప్రతి ప్రశ్నకి సమాధానం దొరకగల ఏకైక గ్రంథం అంటే పరిశుద్ధ గ్రంథం మాత్రమే. అయితే ఈరోజు యోహాను సువార్తలో నుండి ఆ ప్రశ్న మీలో కూడా చాలామందికి ఉండొచ్చు. అయితే ఈరోజు మీకు చెప్పామని దేవుడు నాతో మాట్లాడాడు. అందుకనే ఈరోజు ఈ మాటలు నేను మీకు వినిపించాలని నేను ఆశపడుతున్నానండి. అయితే మరి శ్రద్ధగా మీరు వినండి. నేను చదువుతాను యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి నుండి చూసినట్లయితే కొన్ని మాటలు నేను చదువుతాను, వినండి. ఆయన మార్గమున పోతుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షం అగుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కటి మాటలండి. అయితే తన శిష్యులు అడుగుతున్నారు యేసు ప్రభుల వారిని, వీడా లేకపోతే వీడి కన్నవారా, వీడి పెద్దవారా పాపం చేశారయ్యా, వీడు ఇలా ఎందుకు పుట్టాడు అని యేసు ప్రభుని ప్రశ్నించడం మొదలుపెట్టారు యేసుక్రీస్తు శిష్యులు. అయితే యేసుక్రీస్తుల వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణాలు వీడు కానీ వీడి కన్నవారు కానీ పాపం చేయలేదు, కానీ దేవుని క్రియ వీని అందు కనపరచడానికే వీడు ఇలా పుట్టాడు అని సెలవిస్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. చూడండి చక్కటి మాట. అంటే ఈరోజు నేను ఇలా అంగవైకల్యంతో ఉన్నానంటే కారణం నా వెనక వారు ఎవరో పాపం చేశారని కాదు, నా పెద్దవారు ఎవరో తప్పు చేశారని కాదు, దేవుని మహిమ కనపరచడానికి నేను ఈరోజు ఇలా ఉన్నాను. దేవుణ్ణి మహిమపరచడానికి దేవుని క్రియలు నా యందు ఉన్నాయి కాబట్టి
నేను ఈరోజు అంగవైకల్యంతో ఉన్నాను. అది నాకు బాధ లేదు, కానీ ఎంతో సంతోషమని నేను చెప్పుకోగలను. ఎందుకంటే అది ప్రభువు నాకు ఇచ్చిన ధన్యతని నేను ఎంచుకుంటానండి. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని ఆయనంత ప్రేమించేవారు ఎవరు లేరండి. ఎందుకంటే చక్కటి మాటలతో ఆయన మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడండి. మరి మనం ఎందుకు యేసు ప్రభువుని అర్థం చేసుకోవడం లేదు? మనల్ని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకుంటున్నామా? చూడండి, చాలామంది నేను ఈ మధ్యలో నేను ఎక్కడికంటే విశాఖపట్నం వెళ్తున్నప్పుడు ప్రేయర్ మీటింగ్ కోసం విశాఖపట్నం వెళ్తున్నానండి. ఆ సమయంలో ట్రైన్లో ఎక్కుదామని కాజీపేట రైల్వే స్టేషన్లో ఆగానండి. కాజీపేట రైల్వే స్టేషన్లో ఆగినప్పుడు ఒక ముసలావిడ వచ్చి, బాబు ఇలా ఎందుకున్నావు అని కన్నీళ్ళు పెట్టుకుంది. నాకు ఏమనాలో అర్థం కాల. కన్నీళ్ళు పెట్టుకొని ఒక మాట అంది, దేవునికి కనికరం లేదు బిడ్డ నీ పైన అని ఆ పెద్దవిడ అనడం మొదలుపెట్టింది. అయితే కనికరం లేదు అని అన్నప్పుడు నేను అన్నాను, అమ్మా కనికరము లేనిది దేవునికి కాదమ్మా, దేవుని మీద మనకు కనికరం లేదమ్మా, అందుకని ఆయనని ఆ ఘోర సిలువకి మనం గురి చేశామమ్మా మన తప్పులతో. అంటే పాపం పెద్దవిడికి తెలియదు ఆ సిలువ అంటే ఏంటో. నేను అన్నానమ్మా, యేసు ప్రభుల వారు తెలుసా అమ్మా, ఆయన గొప్పవాడమ్మా, ఆయన గొప్ప కార్యాలు నా యందు ఉన్నాయి కాబట్టి నేను ఇలా ఉన్నానమ్మా. ఏనాడు కూడా బాధపడకూడదు. దేవుడిచ్చిన ప్రతిదీ మనకు ఆశీర్వాదమే, కానీ సంతోషంగా తీసుకోవాలి, కానీ అది దుఃఖిస్తూ రోదన చెందుతూ బాధపడుతూ తీసుకుంటే అది మనకు ఆశీర్వాదం అవ్వదమ్మా. సో ఏ లైఫ్ ఇచ్చినా దాన్ని హ్యాపీగా మనము దాన్ని కొనసాగించాలి, ఏ జీవితాన్నైనా కూడా అని నేను ఆ పెద్దవాడికి చెప్పాను. అప్పుడు బిడ్డ నీలో ఎందుకు బాధ కనబడడం లేదు, నువ్వు ఇలా ఉన్నప్పుడు బాధ ఎందుకు నీలో కనబడడం లేదు అని నన్ను ఆ పెద్దవాడు ప్రశ్నించడం మొదలుపెట్టి, అమ్మా సంతృప్తి లేని వానికి బాధ ఉంటుందమ్మా, నాకు ఏసయ్యనందు సంతృప్తి కావాల్సినంత ఉంది కాబట్టి నేను ఇలా ఉన్నా కూడా నేను సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతున్నాను. సో అమ్మ యేసు ప్రభుని నమ్ముకోండి అమ్మా అని చెప్పాను. తను నమ్ముకోని విషయం నాకు తెలియదు, కానీ నేను చెప్పాల్సిన మాటలు మాత్రం ఆ పెద్దవాడికి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాను. చూడండి, చాలామంది దేవునికి కనికరం లేదు, దేవుడు మంచోడు కాదు, అసలు దేవుడు ఇలాంటి వాళ్ళు ఎందుకు పుట్టించాడు అన్న ప్రశ్నలు వాళ్ళలో మొదలవుతూ ఉంటాయి. చూడండి, యోహాను సువార్తలో వీడు పుట్టడానికి గల కారణాలు వారి పెద్దవారే తప్పులు చేశారని కాదు, వీడే తప్పు చేశాడని కాదు, కానీ దేవుని క్రియలు అనేందుకు కనపరచడానికే వీడు గుడ్డివారిగా పుట్టాడని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి అది ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. వినండి, నాలాంటి వారెవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఏనాడు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోటుపాట్లు ఉన్న వారినే దేవుడు ఎప్పుడు ఎన్నుకుంటూ ఉంటాడు. దానికి రుజువు నేనే. ఎందుకంటే ఎన్నికలేని దాన్ని గొప్ప చేస్తాడు ఆయన. ఎన్నికలేని నా జీవితాన్ని ఆయన ఎన్నుకొని ఆయన నామ మహిమార్థమే ఈ రోజు నన్ను ఆయన పనిలో నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే లోటుపాట్లు ఉన్నాయి నాలో, నేను అంగవైకల్యం కలిగి ఉన్నాను, నా కాలు సరిలేదు, నా చేయి సరిలేదు, అసలు నాకు మాటలు రావు, నా కళ్ళు చూడలేవు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. చూడండి, గుడ్డివారైతే మీరు బాధపడాల్సిన అక్కర్లేదు. ఒక పాపాన్ని, ఒక చెడ్డ దృశ్యాన్ని కావచ్చు, ఏదైనా కూడా మీరు చూడడానికి అవకాశం లేదు. అది మీ ధన్యత. పాపం ఎరగరప్పుడు ఒక మూగవాడైతే బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు, అబద్ధాలు పలకాల్సిన అవసరం లేదు, వ్యంగ్యపు మాటలు కానీ పనికి మాలిన మాటలే కానీ ఇవి కూడా మాట్లాడే అవకాశం అసలే లేదు. సో మనలో పాపం ఏమి ఉండదండి. ఇలా నేను పుట్టానంటే కారణం అది దేవుని మహిమ కొరకని నేను ఇంకనూ ఎంచుకుంటూనే ఉన్నాను. మా నాన్నగారు మా చిన్నప్పటి నుండి నేర్పించిన మాట, ఇలా పుట్టానని ఎప్పుడు కూడా బాధపడకూడదని చెప్పేవారు. అదే మాట మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచింది. అలాగే ప్రభు వివేకానంద సెలవిస్తున్నాయి ఏంటంటే, అన్నీ కలిగి నీవు నరకంలో కాలుట కంటే ఒక అంగవైకల్యం గాను, వికలాంగుడి గాను, గుడ్డివాడి గాను మీరు ఆ పరలోక రాజ్యంలో ఉండటం శ్రేష్టమని లేఖనము సెలవిస్తుంది. అదే మాట మనం ఆధారం చేసుకున్నట్లయితే మన లోపాన్ని బట్టి, మన లోటుని బట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదండి ప్రియులారా. ఎందుకంటే అన్నీ బాగున్నవాడు ఏంటండి, ప్రతి సమస్య వాటిలో ఉంటుంది. మనకు ఉండొచ్చు, కానీ అవేవి మనకి గుర్తురావు. ఎందుకంటే యేసయ్య కృప మన మీద నిండుగా ఉంటున్నది కనుక అవేవి మనకు గుర్తుకు రావు. అందుకనండి
దేవుని మీద మనం ఆధారపడినట్లయితే ప్రతిదీ మనకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. సో మనం ఈ రోజు నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవుని దగ్గర కనిపెట్టడం మనం నేర్చుకోవాలి, దేవుని ఏదైనా అడగడం మనం నేర్చుకోవాలి, దేవుని అంత ఆనందించడం మనం నేర్చుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఎంత ఆనందించడం మనం నేర్చుకోవాలి. అది ఏ స్థితి అయినా, శ్రమ అయినా, కష్టమైన, బాధ అయినా, ఇరుకులైన, ఇబ్బందులైనా ఆయన ఎంత ఆనందించడం మనం మొదటిగా నేర్చుకుంటే అదే మన జీవితానికి ఎంతగానో ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇది నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠము. అందుకని ఈ మాటలు మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నానండి. మరి చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మమ్మల్ని ఎంతగానో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, ఘనమైన, ప్రశస్తమైన నామానికి నా స్తుతులు, స్తోత్రాలయ్యా. అవునయ్యా, మరి నాయన అంటున్నావు ప్రభా, నీ శిష్యులు నాయన నిన్ను ప్రశ్నిస్తున్నారు. వీడు గుడ్డివాడిగా ఉండడానికి గల కారణాలు, వీడే పాపం చేశాడా, వీడికి అన్నవారు చేశారా అని అడిగినప్పుడు అయ్యా నీవు ఇచ్చిన గొప్ప సమాధానము, వీడే కానీ వీడికి అన్నవారే కానీ తప్పు చేయలేదు, కానీ నా క్రియలు వీడి యందు కనపరచుటకే వీడు ఇలా పుట్టాడు అని నీవు సెలవు ఇస్తున్న మాట చొప్పున నీకు స్తుతులు, స్తోత్రాలు. ఎందుకంటే ప్రభా మమ్మల్ని ధైర్యపరచడానికి ఆ మాటలు మాకు ఇచ్చారయ్యా, దాన్ని బట్టి వందనాలు. మా నాయన ఇంకా అయ్యో మరి లోకంలో అనేకులు నాయన మాకు ఏది లేదు, మేము సర్వము కోల్పోతున్నాం, అనేకమైన విషయాలలో మేము అన్నీ కోల్పోతున్నామని ఎంతోమంది నాయన కృషించిపోతున్నారు. వారందరిని ఒకసారి దర్శించండి అయ్యా. ఈ వీడియో వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశ్రయించండి. గొప్ప మేలుతో మీరు నింపండి అయ్యా. నేనే కాదయ్యా, నాలాంటి వారు అనేకుల్ని మీరు పరిచర్యలు వాడుకోండి అయ్యా. ఎన్నికలేని వారిని మీరు ఎన్నుకొని గొప్ప జనముగా నిర్మిస్తారని మీరు సెలవిస్తున్న మాట చొప్పున ప్రార్థిస్తున్నానయ్యా. కృషించిపోతున్న వారిని మీరు పిలవండి అయ్యా, వారిని దర్శించండి, మీ నామ మహిమార్థమే వాడుకోమని అడుగుతుండగా నీకు గొప్ప చూపించండి. మరొకసారి మా దైవ సేవకులందరినీ దీవించి ఆశ్రయించి నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నాను. నా ప్రేరక్షకుడు యేసయ్య వారి పేట అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఓకే అండి, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9573975922. మా జీమెయిల్ devkaruna333@gmail.com. మా ఫేస్బుక్ కల్వరి కృపా ప్రార్థనా గ్రూప్. మా యూట్యూబ్ ఛానల్ జీసస్ మై విక్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి సమృద్ధిగా ఆశీర్వదించి నడిపించునుగాక.